పేరు నవ్య మ్యామ్. నేను ఏలూరు నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ని. మా హస్బెండ్ ఫ్లవర్ బిజినెస్ చేస్తారు మ్యామ్. ఈవెంట్స్ అవి చేస్తారు, వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత అలా నాకు చిన్నప్పటి నుంచి మేకప్స్ అంటే ఇంట్రెస్ట్ మ్యామ్. హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా మా ఫ్యామిలీ ఫంక్షన్స్లో పిల్లలకి నేనే హెయిర్ స్టైల్స్ మేకప్స్ చేసేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక ఇంకా ప్రొఫెషనల్ అయ్యాను. అన్ని మేకప్లో టెక్నిక్స్ అన్నీ తెలిసాయి. చాలా బాగుంది. మీరే చేశారా? నేనే చేశాను మ్యామ్. ఇదంతా కూడా మీరే చేశారా? నేనే చేశాను. మీ హస్బెండ్ ఫ్లవర్ బిజినెస్ కదా, సో మీకు ఆల్రెడీ వచ్చా ఇదంతా? నాకు నీడిల్లో గుచ్చడమే వచ్చు మ్యామ్. సో మనం వచ్చి నీళ్ళల్లో కూర్చే టెక్నిక్ కాదు, ఇలా చేస్తాను, నేర్చుకోవాలి అనుకుంటాను. మా హస్బెండ్ చూస్తాను కానీ నాకు వచ్చేది కాదు మ్యామ్. ఇక్కడికి వచ్చాక వచ్చేసింది నాకు. చాలా బాగుంది. హ్యాపీ మ్యామ్. మీరు సెలబ్రిటీగా మా హస్బెండ్ అన్నారు నేర్చుకుంటే వెళ్ళి మేడం దగ్గర నేర్చుకోవాలి. రీల్స్ చూస్తూ ఉండేదాన్ని మ్యామ్. ఇవి మీరు చెప్తుంటారు కదా, ఇక్కడికి వెళ్తానని మీరు చెప్తారు శ్రీకర్ సార్కి అని చెప్పి. సార్ అన్నారు వెళ్తే ఆవిడ దగ్గరే నేర్చుకో వెళ్ళి అన్నారు. నేను అనుకున్నాను సెలబ్రిటీ కదా ఎలా ఉంటారో అని అనుకున్నాను. చాలా ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేశాక కూడా కాదు మ్యామ్, వేరే మేకప్ అకాడమీస్ ఎంక్వైరీ చేశాను మ్యామ్. చేస్తే అన్నట్లు ఒకలాగే ఉన్నది. ఫీజు అంత డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. అందుకని ఇక్కడికే వచ్చాను. కానీ మీరు చాలా సెలబ్రిటీ అయినా కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంత ఫ్రెండ్లీగా ఉంటారని నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్. మీరు చాలా స్వీట్గా ఉంటారు. స్టాఫ్ కూడా మీలాగే ఉంటారు, మీలాగే ట్రైన్ చేశారు వాళ్ళని కూడా. వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.